మాట్లాడితే చాలు వీళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. ఏంటి వీళ్ళ గొప్ప? వాళ్ళ గొప్పతనం మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అనయ్య వదిలేండి, ఇంకో గొడవ వద్దు. అంత గొప్పవాళ్లే అయితే ఈ అప్పు తీర్చాలి కదా. ఆస్తుల్లో వాటా ఇస్తాం, అందరం కలిసుందామని ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సింది పోయి అప్పులు పంచుతున్నారు. అప్పులు ఎవరు పంచారండి? నా కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు అబే తీర్చాడు. మీరు తీర్చారా? ఆవిడకేంట్రా అవసరం నీ కూతురు అప్పులు తీర్చడానికి? ఈ బ్యాంక్ అప్పు కూడా మేమే చేసాం, అభి అన్నయ్య వాళ్ళు కాదు. అప్పులు గొడవ వదిలేయండి. ఆస్తుల మాటేంటి? రేపు వేలం పాటలో ఇల్లు పోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అంతా వీధిలో పడతారు. మర్యాదగా మాట్లాడు హారిక. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా మర్యాద ఏంటి? నేను నా కూతురు ఇంట్లో ఉండం, వెళ్ళిపోతాం. మాట్లాడితే వెళ్ళిపోతాం అంటున్నారు. విడిపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? కలిసి ఉండటం కష్టమైనప్పుడు విడిపోవటమే ఈజీ అక్క. అనవసరంగా మాట్లాడుకో హారిక. మీ అమ్మ మాటలు విని విని నీకు మతిపోయింది. నా వల్ల నా కూతురు చెడిపోయిందా? నువ్వేమైనా వేదాలు చెప్తున్నావమ్మా, లేక రామాయణం మహాభారతం చెప్తున్నావా? తొక్కలో ఇల్లు నిలుపుకోవడం చేత కాదు గాని మళ్ళీ మాట్లాడుతున్నారు. అది తొక్కలో ఇల్లు కాదు. మళ్ళీ ఆ మాట అన్నారంటే మర్యాదగా ఉండదు. ఆ ఇంట్లోనే వీళ్ళంతా పుట్టి పెరిగారు. అక్కడ ఎన్నో జ్ఞాపకాలున్నాయి. మా ప్రాణం పోయినా సరే ఆ ఇంటిని వదులుకోము. వదులుకోకండి, మేమే మిమ్మల్ని వదిలేస్తాం. మీ చావు మీరు చావండి. పద బేబీ. ఇక్కడే ఉంటే నన్ను కూడా తిడతారేమో. పక్కకు వెళ్ళిపోవడం మంచిది. సారీ సిస్టర్, మీకు అవమానంగా ఉందని నాకు తెలుసు. కానీ ఏంటి కానీ? ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేస్తారు? ఆస్తులు లేకపోయినా వీళ్ళ అహంకారానికి ఏం తక్కువ లేదు. ఏం చూసుకొని వీళ్ళకి అంత పొగరో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఆస్తులు వేలం వేస్తుంటే ఇంకో పక్క మీసాలు తిప్పుతున్నారు. ఇలాంటి మనుషుల్ని నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? చేయడానికి ఇంకేం లేదే. ఈ దరిద్రపు కొంపలో ఉండాల్సిన అవసరం నీకు లేదు. రేపు నాతో పాటు మన ఇంటికి వచ్చేసాయి. అలా వెళ్ళిపోతే ఎలా సిస్టర్? మీకు కూడా ఇప్పుడు ఆస్తులు లేవు కదా. హారికకు మేనేజర్ పోస్ట్ ఉంది కదా, అది బ్రతకడానికి చాలు. ప్రమోషన్ వస్తే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. మరి అఖిల్ పరిస్థితి ఏంటి మమ్మీ? అఖిల్ వదిలి నేను రాలేను. రావాలి. అఖిల్కి నీ విలువ తెలియాలి. కొన్నాళ్ళు నువ్వు దూరంగా ఉంటే అప్పుడు తను నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. తొందరపడకండి సిస్టర్. ఏది తెగే వరకు లాక్కూడదంటారు కదా. తెంచుకోకుండా ఉండడానికి ఇక్కడేం మిగల్లేదు. రేపు బ్యాంకు వాళ్ళు ఆ ఇల్లు వేలం వేస్తే వీళ్ళందరి చేతుల్లో చిప్పే మిగులుతుంది. ఒకళ్ళు వాచ్మ్యాను, ఒకళ్ళు తోటమాలిలాగా ఉద్యోగాలు వెలగబెడుతున్నారు కదా, అవే పర్మనెంట్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఆ వసు పావనీలు కూడా 4-5 ఇళ్లలో పాచి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే ఉంటే నా కూతురు కూడా అదే గతి పట్టిస్తారు. అదే నిజమే సిస్టర్. అసలు ఈ పాడు కొంపకు రాకుండా ఉండాల్సింది. అనవసరంగా వచ్చాం. నేను అఖిల్ రాము అన్నాం, అనవసరంగా మీరే ఇక్కడికి తీసుకొచ్చారాంటీ. వేరే ఇంట్లో ఉంటే ఆస్తిలో వాటా ఇవ్వరు అని చెప్పి మమ్మల్ని భయపెట్టి ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇల్లు లేదు,
అందులో వాటా కూడా లేదు. అవునా సిస్టర్? వీళ్ళని మీరే ఇంటికి తీసుకొచ్చారా? అది అది సిస్టర్, అప్పుడేదో తెలియక. మీకెందుకు తెలీదు? మీకంతా తెలుసు. మీరసలు మనిషి కాదు, అనవసరంగా మనుషులు పుట్టారు. మీకంటే కుక్కలు గాడిదలు నయం. హారిక నాపమని చెప్పు సిస్టర్, నా చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది. నీకు దండం పెడతాను, నన్ను తిట్టి చంపకే, నీకు పుణ్యం ఉంటుంది. నైట్ బ్యాగ్ సర్దు బేబీ, పొద్దున్నే వెళ్ళిపోదాం. అవును మమ్మీ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నేను దూరంగా ఉంటే తప్ప అఖిల్కి నా వాల్యూ తెలీదు. రేపు మార్నింగ్ మనం వెళ్ళిపోదాం. రేపు ఆ ఇంటిని వేలం వేస్తారు కదే, ఈ టైంలో వెళ్ళిపోతే ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా మాకు అనవసరం. ఆ అప్పు ఎలా కడతారో, ఆ ఇంటిని ఎలా నిలుపుకుంటారో అంతా వాళ్ళ కర్మ. మేం వెళ్ళిపోతున్నాం. ఇంకొకసారి ఆలోచించండి సిస్టర్. కావాలంటే మీరు కూడా మాతో రండి, అంతేగాని మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పొద్దు. హా, మళ్ళీ మనతో ఈవిడెందుకే? ఖర్చు దండగా. అదేంటి సిస్టర్ అంత మాట అనేశారు? లేకపోతే మీ వాళ్ళు చేసిన అవమానానికి బోనస్ గా మిమ్మల్ని భరించాలా? మిమ్మల్ని తీసుకెళ్లిపోయామని మళ్ళీ మీ వాళ్ళు మమ్మల్ని తిడితే మేము సహించాలా? మీరిక మాతో రావద్దు, మీరిక్కడే ఉండండి. హారిక, మమ్మీ చెప్పిందిగా, అదే ఫైనల్. రేపు నేను మా మమ్మీ మాత్రమే వెళ్తున్నాం. మాతో మీరు రావట్లేదు. ఈ తల్లి కూతుళ్ళు పెద్ద దొంగలు. ఏవండి? ఆయన లేరేంటి? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళి అప్పు కోసం ట్రై చేస్తున్నారేమో. నిన్నంతా అప్పు కోసం ట్రై చేశాను పావని, ఎక్కడ అప్పు పుట్టలేదు. 5,000 10,000 అంటే ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో 25 లక్షలు ఎవరిస్తారండి? ఆ రోజు అభిమాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాం. ఆస్తులు సీజయ్యి అప్పులు పాలయ్యాయి. అవునండి, అనవసరంగా అభి వసూలని కష్టపెడుతున్నాం. తప్పంతా మనదే. పాపం అభి వసూలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆ రోజు నా మెదడులో ఏదో పురుగు దూరింది. నీ మాట కూడా వినలేదు నేను. దానికి తోడు అఖిల్ హారికలు కలిసి నన్ను మోసం చేశారు, నన్ను తప్పుదారి పట్టించారు. మన బుద్ధే సరిగ్గా లేదండి. వేరొకరిని నిందించి ఏం లాభం? నిజమే పావని, నేనే సరిగ్గా ఉండింటే ఇలా జరిగేదే కాదు. అఖిల్ గడు మాత్రం ఏం చేస్తాడు? అనుభవం తక్కువ. హలో రేయ్, మనీ కావాలరా, చాలా అర్జెంట్. 25 కావాలరా. 25,000 కాదు, 25 లక్షలు. రే, బ్యాంక్ లోన్ కట్టాలరా, లేదంటే మా ఇల్లు వేలం వేస్తారా. ప్లీజ్ ఎలాగోలా సర్దరా. సరేరా, వెంకట్ గారిని అడుగుతాను. పొద్దున్నే మొదలైంది అప్పుల వేట. ఇంతకీ అసలు వీరుడెక్కడా? ఇంట్లో కనిపించడం లేదే. ఎవరి గురించి అంటున్నారంటీ? మా అభి అన్నయ్య గురించా? అప్పులు కడతానని నిన్న బ్యాంక్ వాళ్ళ ముందు ఒప్పుకుంది ఆ పెద్ద మనిషే కదా. ఎక్కడికి వెళ్ళాడా అని అడుగుతున్నాను. అంత వెటకారాలు ఆడాల్సిన అవసరం లేదా ఆంటీ? ఇందులో వెటకారం ఏముందిరా? అభి ఎక్కడా అని అడిగింది, అది కూడా తప్పేనా? ఈ మధ్య మేమేం మాట్లాడినా తప్పైపోతుందంటీ. మేము నోరు తెరవటమే పాపం అనిపిస్తోంది. ఈ నియంకుశత్వం ఇంకెన్ని రోజులు?
కాసేపట్లో బ్యాంక్ వాళ్ళు వస్తారు, ఇల్లు వేలం వేస్తారు. పరువు మొత్తం పోతుంది. ఈలోగా బట్టలన్నీ సర్దుకోండి. మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వస్తే తట్టా బుట్ట మొత్తం బయటికి విసిరేస్తారు. బ్యాంకు వాళ్ళు వేలం వేసేది ఈ ఇంటిని కాదు పిన్ని. ఆ ఇల్లనే తెలుసు. వేలంలో అప్పుకు సరిపడా డబ్బులు రాకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంట్లో సామానన్నీ పట్టుకుపోతారు కదా. ముందే జాగ్రత్త పడి అన్ని సర్దేసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఆ పరిస్థితి వస్తుందని మీరెందుకు అనుకుంటున్నారు? ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి ఇంతటితో ఆగుతుందా ఏంటి? అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా మీకు? ఇది అత్యాశకు పోయి అది చేద్దాం ఇది చేద్దామని లేనిపోనివి నా మైండ్కి ఎక్కించి బ్యాంకు నుంచి అప్పు తీసుకునేలా చేసింది. తప్పు మీరు చేసి నా బేబీని అంటున్నారా? అఖిల్ చెప్పేది నిజం. ఆ రోజు హారిక వల్లే అప్పు తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఏమైనా చిన్నపిల్లల బావగారు? నేను చెప్తే వినటానికి మీరేమైనా తెలివి తక్కువ వాళ్ళ? మీకు బ్రెయిన్ ఉంది కదా, ఆలోచించాలి కదా. నేను చెప్తే చేసేస్తారా? మర్యాదగా మాట్లాడు. మా అన్నయ్యని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. అది అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఆడదేదో చెప్తుంది, మగాళ్ళ మీ బుద్ధి ఏమైంది? అయ్యో, మీరు వాళ్ళేం అనకండి సిస్టర్. మళ్ళీ పౌరుషాలు పొడుచుకొచ్చేస్తాయి. ఒక ఫ్యాక్టరీని రన్ చేయటం కూడా చేత కాదు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ ఫ్యాక్టరీ కొనిపించింది మాతో ఎవరండి? మీరు కాదా? లాస్లో ఉన్న ఫ్యాక్టరీని అంటగట్టి పైగా కమిషన్ కూడా తీసుకున్నారు కదా. ఇందాక దాకా నా బేబీని అన్నారు, ఇప్పుడు నన్ను అంటున్నారా? కమిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? మీరు కావాలి అంటేనే కదా ఫ్యాక్టరీని ఇప్పించాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ కావాలన్నామా మేము? నిజంగా అప్పుడు మాకు బుద్ధి లేదు. దేవుడు లాంటి మా అభి అన్నయ్యని కాదని తప్పు చేశాం. మీరిప్పటికీ అదే తప్పు చేస్తున్నారు ఈ ఇంట్లో ఉండి. ఈ దరిద్రపు కొంపలో నుండి బయటపడండి ముందు. అప్పుడు మీకు పట్టిన శని విరగడవుతుంది. కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. అవును, ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా ఈ ఇంట్లోనే ఉంది. ఇది ఇల్లా కాదు, శనిగ్రహం. నన్నే కొడతావా? ఇంకోటి కొట్టొదినా? రే, నేను మీ మేనతన్రా. నువ్వు అత్తవు కాదే, శత్రువ్వి. పెద్దదని చూడకుండా అలా కొడతావేంటి? ఇంకొకసారి ఇంటికొస్తే ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. వసు కంటుంది ఆంటీని కదా మమ్మీ. ఏమనుకుంటున్నారు ఈ కుటుంబం గురించి? ఈ ఇంట్లో ఎక్కడ కనిపిస్తుంది మీకు దరిద్రం? కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా కలిసే ఉంటున్నాం. కష్ట సుఖాల్ని పంచుకుంటున్నాం. ఒకరికొకరం తోడుగా ఉంటున్నాం. ఇలాంటి కుటుంబం మీ కంటికి శనిగ్రహంలా కనిపించిందా? నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాను. మతి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి, హారిక వాళ్ళ అమ్మకు సపోర్ట్ గా మాట్లాడినందుకు నన్ను కొట్టి ఇన్ని మాట్లాంటున్నా? ఆ మాటలన్నది మీరైనా ఇంకెవరైనా అన్నా ఇలాగే చేస్తాను. అందరికీ కలిపి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, లేదంటే ఒంట్లో ప్రాణం ఉండదు. జాగ్రత్త. పక్కకి పద మమ్మీ, లేదంటే వసు అక్క నిన్ను నన్ను కూడా కొట్టేలా ఉంది. బ్యాంకు వాళ్ళు వచ్చాక అప్పు కట్టకపోని అప్పుడు చెప్తాను వీళ్ళ పని. పద. బాగా బుద్ధి చెప్పే వదినా. మళ్ళీ వాళ్ళు నోరెత్తరు. వాళ్ళకి అలాగే జరగాలి, లేదంటే చీటికి మాటికి నోరేసుకొని పడిపోతున్నారు. అభి అక్కడ వసు. అప్పు కోసం వెళ్ళినట్టున్నారక్క.
నేను కూడా తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేసి వస్తాను. అప్పు కావాలా? ఎంత? 25 లక్షలు కావాలి. షూరిటీగా ఏం తీసుకొచ్చారు? షూరిటీయా? నా దగ్గర ఏం లేదు సార్. ఏ ఆధారం లేకుండా అంత డబ్బు ఎలా ఇస్తామనుకున్నారు అభిరామ్? నేను మీకు బాగా తెలుసు కదా, 2-3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. మీరు నాకు తెలుసు కాబట్టి ఒక పూట భోజనం పెడతాను, అంతేగాని షూరిటీ లేకుండా అంత అప్పు ఇవ్వలేము అభిరామ్. సారీ అభిరామ్. అలా అనకండి సార్, మా ఇంటిని వేలం వేస్తున్నారు, వెంటనే డబ్బులు కట్టాలి. చూడమ్మా, ఎలాంటి షూరిటీ లేకుండా నేను మీకు డబ్బిస్తే నా ఇల్లు కూడా వేలం వేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ డబ్బులు చెల్లిస్తాను సార్. కావాలంటే నోటు రాసిస్తాను. నోటును నమ్మి కూడా నేను అప్పు ఇవ్వలేనమ్మా. డబ్బు విషయంలో నన్ను నేను కూడా నమ్మను. అంత నమ్మకం లేకపోతే ఎలా? అది నేనేం పారిపోను కదా. చూడభిరామ్, నువ్వు పారిపోతావో అప్పు ఎగ్గొడతావో అని నేను అనట్లేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. తెలిసిన వాడివి, నువ్వు కూడా అప్పు ఇవ్వకపోతే ఎలా? ఇదివరకు అప్పు తీర్చడానికి ఆల్రెడీ ఒక కిడ్నీ అమ్ముకున్నావు. ఈ అప్పు తీర్చడానికి ఏం చేస్తావు? ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు వల్లే అన్ని సమస్యలు వస్తాయి. నీకు నాకు మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నీకు ఇబ్బందిగా ఉందని నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బందిగా ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. మీ డబ్బు ఎక్కడికి పోదు. మాకు ఆ ఇల్లు చాలా ముఖ్యం సార్. కాస్త ఆలోచించండి. అన్నీ ఆలోచించే చెప్తున్నానమ్మా. నీకు ఆ డబ్బు ఇవ్వలేను, ఇచ్చి నేను ఇబ్బంది పడలేను. సారీ. బాబాయ్, అభిరామ్, లే బాబు. ఏంటిది? నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం ఏమిటి? పెద్దవారు అర్థం చేసుకోండి బాబాయ్. ఎవరికీ తలవంచని నువ్వు నాలాంటి వాడి కాళ్ళు పట్టుకున్నావంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థమవుతుంది. నా పరిస్థితి బాగాలేదు అభిరామ్, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇల్లు కాపాడుకోవాలంటే సుమిత్ర మేడం గారిని అప్పు అడగక తప్పదు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు మనదే. నా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీ గురించి తెలుసుకునే వస్తున్నాను. రిజిస్టర్ ఆఫీస్లో నీ భాగోతం మొత్తం బయటపడింది. అప్పుడు మన ఇంటిని మీరు కాపాడారు వసు గారు. ఇప్పుడు నేను కాపాడలేకపోతున్నాను. ఇల్లు చేయి దాటిపోతుందని బాధగా ఉంది. మనకు సాయం చేయడానికి ఎవరున్నారో కూడా తెలియడం లేదు. నమస్తే మేడం. సుమిత్ర మేడం గారు ఇంట్లో ఉన్నారా? కలవాలి. మేడం గారు లేరు మేడం. రాత్రే మేడం గారు వైష్ణవి అమ్మ, ఆనంద్ బాబు దైవ దర్శనానికి తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? తెలియదు మేడం. దేవుడా, ఆఖరి దారి అనుకున్న సుమిత్ర మేడం కూడా ఇప్పుడు అందుబాటులో లేరే. ఏం చేయాలి? మేడం గారితో పనుంటే ఫోన్ చేయండి మేడం. గుళ్ళు లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మేడం గారి ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఏం చేయాలి? పాపం, అప్పు కోసం ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటో. సరే, అలాగే మేడం.
అప్పు కోసం వెళ్ళిన అభి వసూలు ఇంకా రాలేదేంటి? ఇంతకీ వస్తారా రారా?